ఇప్పుడు ప్రతి వ్యక్తి మాట్లాడుకునే విషయం ఒక్కటే. జియో రీచార్జ్ పెంచడానికి గల కారణం అంబానీ కొడుకు పెళ్ళి అని. అందరూ అనుకుంటున్నారు. అయితే మనం ముందుగా కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకోవాలి. అయితే ఒకప్పుడు జియో వచ్చి సుమారుగా 7-6 నెలల పాటు ఫ్రీగా నెట్వర్క్‌నైతే అందించాయి. అంటే మీరు గమనించుకోవచ్చు. ఈ 7 నెలల వ్యవధిలోనే చాలా కస్టమర్లని సాధించారు జియో అధినేత ముఖేష్ అంబానీ. అయితే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏందంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏ వ్యక్తి సిమ్ము తీసుకోవాలనుకున్నా కూడా జియో లేదా ఎయిర్టెల్‌కి మాత్రమే వెళ్తున్నారు. మనం దీన్ని బట్టి గమనించుకోవచ్చు కమ్యూనికేషన్‌లో ఎన్ని డిఫరెన్స్ రావడం జరిగిందనేది. ప్రస్తుతం జియో అండ్ ఎయిర్టెల్‌లో మాత్రమే 4జీ అండ్ 5జీ స్పీడ్ నెట్వర్క్ అందుబాటులో ఉన్నాయి. అయితే అందరూ ఆలోచించేది ఒకటే మాట. త్వరలోనే బీఎస్ఎన్ఎల్ నుంచి అతి తక్కువ ప్లాన్లతో బీఎస్ఎన్ఎల్ రానుందనేది అందరి ఆలోచనే. అయితే ఇది త్వరలోనే నిజం కూడా కానుంది. మనం ముఖ్యంగా చూసినట్టయితే బీఎస్ఎన్ఎల్‌తో పాటుగా టాటా కూడా కలిసి రానుందంట. ఇది ఇంకా మంచి విషయమని అర్థమవుతుంది. ఈ సమయంలో బీఎస్ఎన్ఎల్ తీసుకోబోయే నిర్ణయం బీఎస్ఎన్ఎల్ సంస్థనే మార్చబోతుంది. బీఎస్ఎన్ఎల్ యొక్క సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు గనక బీఎస్ఎన్ఎల్ మంచి ప్లాన్‌లతో వస్తే మరి బీఎస్ఎన్ఎల్ తప్పకుండా మళ్ళీ మెరుగుపడుతుంది. ఇంకా బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇవన్నీ త్వరలోనే బీఎస్ఎన్ఎల్ యూజర్లకి అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే బీఎస్ఎన్ఎల్ నుంచి మంచి సర్వీస్ అందుబాటులోకి రానుంది. బీఎస్ఎన్ఎల్ అదేవిధంగా టాటా కొలాబరేట్ అయి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీన్ని బట్టి గమనించొచ్చు, మనకు రీఛార్జెస్ ప్లాన్స్ అనేవి కూడా జియో, ఎయిర్టెల్‌తో పోల్చుకుంటే చాలా తక్కువగా రానున్నాయి. ప్రస్తుతం రేటు జియో పెంచితే ఎయిర్టెల్ కూడా పెంచింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏందంటే, ఒకవేళ జియో పెంచితే అందరూ ఎయిర్టెల్‌కెళ్తాడు. అదే ఎయిర్టెల్ పెంచితే అందరూ జియోకొస్తారు కాబట్టి ఇద్దరు అనుకునే సమాన టైంలోనే రెండిటి యొక్క రేట్లు కూడా పెంచడం జరిగింది. దీన్ని బట్టి మనకు క్లియర్‌గా అర్థమవుతుంది ఇద్దరు అనుకుని చేసిన పనే అని. ఈ సమయంలోనే మనకు బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి వస్తుందా లేదా? అదేవిధంగా ఏ రేట్లతోని వస్తుందనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్‌లో చెప్పండి. అదేవిధంగా మన వీడియోకైతే లైక్ చేయండి. ఛానల్‌కు సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా